నమస్కారం ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం మన A2 టేస్టీ కిచెన్ ఛానల్లోకి. ఈరోజు మనం హోటల్ స్టైల్లో మెత్తగా మరియు స్మూత్గా ఉండే ఇడ్లీ, అలాగే చాలా టేస్టీగా ఉండే చట్నీ ఎలా తయారు చేయాలనో చూడబోతున్నాం. దీనికి గాను ముందుగా ఒక కప్పు మినపప్పును తీసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన మినపప్పును ఇంకొన్ని నీళ్లు పోసుకొని ఒక 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక 4 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. దీనిని కూడా నీళ్లు పోసి ఒకసారి కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసి దీనిలో ఇంకాస్త నీళ్లు పోసుకొని ఇది కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం 6 గంటల కింద నానబెట్టుకున్న మినపప్పును తీసుకొని మిక్సీ గ్రైండర్లో వేసుకొని అందులో సరిపడా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ పట్టుకున్న తర్వాత ఆ పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే మినపప్పు పిండిలోనే మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను నీళ్లు లేకుండా పిండుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలా చేతితో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకోవాలి. పొద్దున లేచి చూస్తే పిండి ఇలా పొంగి ఉంటుంది. దీనిని ఇంకోసారి మంచిగా కలుపుకోవాలి. అందులోనే సరిపడా ఉప్పును వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి. అందులో కాస్తన్ని నీళ్లు కూడా పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని స్టవ్ పై పెట్టుకొని ఆ నీటిని మరిగించుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్రలో కాస్తంత నూనెను కొద్దిగా రాసి అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మినపప్పు మరియు ఇడ్లీ రవ్వ మిశ్రమాన్ని ఇందులో కొద్దిగా వేసుకొని ఈ పాత్రలను కుక్కర్లో మరుగుతున్న నీటిలో అలా పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 6 నుండి 7 నిమిషాల వరకు వేడి చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇడ్లీలు ఇలా స్మూత్గా మెత్తగా వస్తాయి చూడండి. ఇప్పుడు మనం చట్నీ కోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసుకొని అందులో 1 కప్పు పల్లీలను వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 4 పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయను వేసుకోవాలి. ఇందులోనే కాస్తంత కరివేపాకును వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత అందులో ఒక 2-3 రెబ్బల చింతపండు వేసుకొని ఇంకోసారి ఇలా కలుపుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగా వేయించిన పల్లీలను ఇలా పొట్టు లేకుండా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ గ్రైండర్లో కాస్తంత కొబ్బరి, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలను, అలాగే ఇందాక మనం వేయించిన ఉల్లిపాయ, మిర్చి, చింతపండు, కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని అందులో తగినంత ఉప్పును వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే బాండిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కాస్తంత జీలకర్ర మరియు ఆవాలు వేసుకొని వేడి చేసుకోవాలి. అందులోనే కాస్తంత మినపప్పు, కాస్తంత శనగపప్పు, అలాగే ఒక 4 ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులోనే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులోనే కాస్తంత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చట్నీ కోసం గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇడ్లీ మరియు చట్నీ రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాగే ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ టిఫిన్స్ కోసం మన A2 టేస్టీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి.